ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పీక్లో 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్. లోక్సభలో ఫస్ట్ టైం ప్రతిపక్ష నేతగా పగ్గాలు. మరి ప్రతిష్టాత్మక ప్రాప్తులలో రాహుల్ అదరగొడతారా? అధికార పక్షాన్ని ఇరుకున పెడతారా? మిత్రపక్షాలతో కలిసి బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించగలరా? పెరిగిన బలగాన్ని బలంగా వాడుకోగలరా? మోదీ, అమిత్ షా లాంటి పవర్ఫుల్ లీడర్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలరా? అసలు రాహుల్ కెపాసిటీ ఏంటి? డ్రెస్సింగ్ స్టైల్ మారింది, నయా లుక్ అదిరింది. పొలిటికల్ గాను పొజిషన్ చేంజ్ అయింది. మరి కొత్త మార్పులతో సరికొత్త రాజకీయం చేస్తారా? The government has political power, but the opposition also represents the voice of India. రాహుల్ టైం వచ్చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఎన్నికయ్యారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల మద్దతుతో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో రాహుల్ గాంధీనే ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నప్పటికీ తన నిర్ణయాన్ని సస్పెన్స్ లో పెట్టిన ఆయన ఇప్పుడు బాధ్యతల్ని స్వీకరించేందుకు ముందుకొచ్చారు. ప్రతిపక్ష నేతగా అలా బాధ్యతలు స్వీకరించారో లేదో లుక్స్ కూడా మార్చేశారు రాహుల్ గాంధీ. మొన్నటి వరకు గుబురు గడ్డంతో ఉన్న ఆయన ఇప్పుడు ట్రిమ్ చేసి సరికొత్తగా కనిపిస్తున్నారు. అంతేకాదు, భారత్ జోడో యాత్ర నుంచి టీ-షర్ట్, మోడ్రన్ ప్యాంటుతో కనిపించిన రాహుల్ ట్రెడిషనల్ పొలిటీషియన్ లుక్ లో అదరగొట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. లుక్స్ తో అదరగొట్టినట్లే రాజకీయంగానూ అదరకొడతారని చెప్తున్నారు. సభలో ప్రజా గొంతుకను వినిపించటమే కాదు, అధికార పక్షాన్ని తన ప్రశ్నలతో ఇరుకును పెడతారని చాలా నమ్మకంగా ఉన్నారు. ఓవైపు 3 సార్లు ప్రధానిగా గెలిచిన మోదీ, మరోవైపు అమిత్ షా లాంటి కింగ్ మేకర్, మధ్యలో రాజ్నాథ్ సింగ్, నడ్డా లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్. మరి వీళ్లను రాహుల్ గాంధీ ఎదుర్కోగలరా? ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా నడిపించగలరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రాహుల్ కి ఆ కెపాసిటీ ఉందంటున్నారు పార్టీ నాయకులు, పలువురు రాజకీయ విశ్లేషకులు. గత 10 ఏళ్లలో రాహుల్ గాంధీలో వచ్చిన మార్పే దానికి కారణంగా చెప్తున్నారు. ఆయనలో మెచ్యూరిటీతో పాటు కాన్ఫిడెన్స్ పెరిగిందంటున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరకు పార్టీలో ఎన్నో బాధ్యతలు చేపట్టిన రాహుల్ ఇమేజ్ జోడో యాత్రతో ఒక్కసారిగా మారిపోయింది. 145 రోజుల యాత్రలో 4000 కిలోమీటర్లకు పైగా కాలినడకన తిరిగారు రాహుల్. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులను కవర్ చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన ఈ యాత్ర ఆయన్ను పరిణితి చెందిన రాజకీయ నేతగా మార్చిందంటున్నారు విశ్లేషకులు. ఇక ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు, ఇండియా కూటమికి 237 పార్లమెంటు సీట్లు దక్కటం వెనుక రాహుల్ కృషే కారణమని చెప్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచారు రాహుల్. ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించి సత్తా చాటడంతో ప్రజల్లోనూ ఆయన ఫాలోయింగ్ పెరిగిందని చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్ప్రెషన్స్ లో ఆత్మవిశ్వాసం తొంగి చూస్తోంది. అంతేకాదు, ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ ఆనందంతో తన గుండెపై చెయ్యి వేసుకున్నారు. తర్వాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు 2004లో తొలిసారి రాజకీయాల్లోకొచ్చి అదే ఏడాది అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఆయన నాటి నుంచి ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు ఆయనే ఇష్టంగా బాధ్యతలు స్వీకరించటం ఆసక్తి రేపుతోంది. ఫుల్ కాన్ఫిడెంట్ గా, పక్కా ప్లానింగ్ తోనే ఆయన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టారని తెలుస్తోంది. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష రోల్ అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ఓవైపు అధికార పక్షంతో పోరాడుతూ మరోపక్క ప్రతిపక్షాలను కలుపుకుపోవటం పెద్ద ఛాలెంజ్ అంటున్నారు. ఓ పక్కన బీజేపీతో పోరాడాలి, ఓ పక్కన మిత్రపక్షాలు ఎవరైతే రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పెరుగుదల ఉన్నది, వాళ్ళకి అడ్డలేదు చూపెట్టడం చాలా పెద్ద ఛాలెంజ్. సో అన్ని విధాలుగా
ఒకనప్పుడు రాజీవ్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశాడు, వాజ్పేయి చేశాడంటే వాళ్ళ పార్టీ వరకే వాళ్ళు ఆన్సర్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అపోజిషన్లోనే ఆయనతో ఉన్న వాళ్ళతోనే చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. కాబట్టి ఇది విశేషమైన ఎక్స్పర్టీస్ కావాలి, అదృష్టం కూడా కావాలి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గాయి కదా అని తక్కువ అంచనా వేయొద్దంటున్నారు విశ్లేషకులు. అక్కడున్నది 10 ఏళ్లు పీఎంగా చేసిన వ్యక్తి అన్న సంగతి మర్చిపోవద్దంటున్నారు. చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఎంత లాభాలున్నాయో అదే విధంగా నష్టాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఎలా డీల్ చేస్తాడు, ఏ విషయాల మీద ఫైట్ చేస్తాడు, రోజు ఫైట్ చేస్తాడా? రోజు ఫైట్ చేస్తే విలువపోతుంది. ఈ పాత్ర లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చాలామంది పెద్దవాళ్ళు చేశారు. వాళ్ళు కొంతమంది పెరిగారు, కొంతమంది తగ్గిపోయారు కూడా. దానివల్ల ఉపయోగం లేకుండా కూడా పోయారు. అందువల్ల ఇది ఆయనకి పరీక్ష. ప్రభుత్వంతో ఎలా డీల్ చేస్తారు, స్పీకర్తో ఎలా డీల్ చేస్తారు, మిగతా పార్టీతో ఎలా డీల్ చేస్తారు, ఒక మెచ్యూరిటీ ఉన్నదా, ఆ మెచ్యూరిటీ చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. మొత్తంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టడంతో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మోదీని రాహుల్ ఎలా ఎదుర్కొంటారు, అధికార పక్షంపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.